మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. విటమిన్ B12 డెఫిషియన్సీ చాలా మందిని వేధిస్తుంది ఈ సమస్య. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఎందుకు మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి? B12 డెఫిషియన్సీ వస్తే మనకు ఎలా తెలుస్తుంది? ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇక న్యాచురల్ వేస్ లో దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే. మేడం, ఈ మధ్య కాలంలో B12 డెఫిషియన్సీ అని వింటూ ఉన్నాము. దీనివల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ కనిపిస్తాయని చెప్తూ ఉన్నారు. ఏంటవి? ఎందుకు ఈ మధ్య కాలంలో B12 డెఫిషియన్సీ చూస్తున్నాము? న్యాచురల్ వేస్ లో దీన్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవచ్చు? B12 డెఫిషియన్సీ ఇప్పుడు చాలా మందికి ఉంటుందండి. విమెన్లో ఎక్కువ, అలాగే మెన్లో కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనము పాలిష్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం కాబట్టి డెఫిషియన్సీ. B12 ఎక్కువ పొట్టు ఉన్న దాంట్లో ఎక్కువ ఉంటుంది. మనం అంతా కూడా పాలిష్డే కదా, ఇప్పుడు ఏది తిన్నా కూడా అన్ని ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అంతా కూడా పాలిష్డే ఉంటుంది. ఇంట్లో కూడా అదే తింటున్నాం అనుకోండి. సో ఇది మనకి B12 డెఫిషియన్సీ అసలు చాలా సింపుల్ అండి. B12 డెఫిషియన్సీ ఉంది అని అంటే ఏం అవసరం లేదు. మనము ఇది రైస్ మిల్కి వెళ్తే రైస్ మిల్లులో తౌడు అని దొరుకుతుంది. అంటే బియ్యం బాగా మెత్తగా రెండు రకాలు ఉంటుంది. ఒకటి చుట్టూ, ఒకటి తౌడు. చుట్టూ అంటే కొంచెం బరగ్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అంటే ధాన్యం పైన తీసేసిన పొట్టు ఉంటుంది చూడండి, అది వచ్చేసేసి ఒకటి రకం. అది కాకుండా అది ఒక పై లేయర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఆ బ్రౌన్ లేయర్ అంతా తీస్తుంది. పాలిష్ చేసింది వచ్చే ఆ మెత్తటి పొడి ఉంటుంది చూడండి, దాన్ని తౌడు అంటారు. అది ఫ్రెష్ తెచ్చారనుకోండి, చాలా కమ్మని వాసన వస్తుంది. ఆ ఫ్రెష్ది దొరికితే మనం దాంతో లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఆ ఫ్రెష్ది దొరికితే మిల్ దగ్గరికి వెళ్తే ఫ్రెష్దే ఇస్తారు. అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. కాబట్టి మనం ఫ్రెష్దే తినాలి. తెచ్చుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. కానీ మనం తెగానే మనం లడ్డూల్లాగా కనుక ప్రిపేర్ చేసుకుంటే చక్కగా అవి తీసుకొచ్చి నెయ్యి వేసి మన సున్నుండలు ఎలా చేస్తాము అట్లనే, కాకపోతే ఇది కొంచెము ఫ్రై చేయాలి, మనం రోస్ట్ చేసుకోవాలి. గీ వేసి నెయ్యి వేసి కనుక చేస్తే బాగుంటుంది. వేసి కొద్దిగా రోస్ట్ చేసి దానికి సరిపడగా మనకు తగినంతగా బెల్లం కలుపుకొని చక్కగా నెయ్యి వేసి మళ్ళీని లడ్డు సున్నుండలు ఎలా చుట్టుకుంటాం, నెయ్యి వేసి లడ్డూలు చుడతాం కదా, అలా చిన్న చిన్న సైజు లడ్డూలు చుట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం ఫుల్ పాలిష్డ్ రైస్ తినడం వల్లే మనకి B12 డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే మనం తీసేసుకుని తెల్ల అన్నం తింటున్నాం కదా, మళ్ళీ అదేమో యాక్చువల్లీ అదైతే గేదెలకి అది పెట్టేవాళ్ళు వరకు. అంత పాలిష్ కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఎక్కువ పాలిష్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కాబట్టి అది అలా తీసుకోవచ్చు. కొంతమంది డయాబెటీస్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే తౌడు తెచ్చుకుని రాత్రి ఒక గ్లాస్ నీళ్ళలో 1 టీ స్పూన్ పౌడర్ వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఉంచేయాలి. అది మార్నింగ్కి ఏమవుతుందంటే అదంతా బాగా కలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక్కసారి స్పూన్తో కలిపేసి దాన్ని శుభ్రంగా చక్కగా వడపోసుకుని ఆ గ్లాస్ నీళ్ళలో కావాలంటే కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె అలాంటిది ఏమన్నా వేసుకుని, మీ ఇష్టం, నిమ్మరసం వేయాలని ఏమీ లేదు, అలా తాగేయగలిగితే తాగేయండి. లేదా కొంచెం తేనె కలుపుకుని, లేదు తేనె లేదు బెల్లం కొంచెం కలుపుకుని తాగేసేయాలి గ్లాస్. రోజు పొద్దున్నే తాగాలి. ఈ రాత్రి నానబెట్టింది వడపోసి, ఆ పౌడర్ ఏం తినొద్దు, అవసరం లేదు. అదంతా మీకు వాటర్లోకి ఎంత సోక్ అయిపోతుంది కదా, అంత వాటర్లోకి వచ్చేస్తుంది. అలా మీరు 21 రోజులు తాగేసరికి మీకు ఆ డెఫిషియన్సీ అనేది మీకు రిజల్ట్ వస్తుంది. 1 నెల 2 నెలలు వాడేసి మీరు స్టాప్ చేసేసి, ఒకవేళ మళ్ళీ డెఫిషియన్సీ అని అనిపించినప్పుడు మళ్ళీ 3 మంత్స్ తర్వాత, 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ 20 రోజులు వాడండి. అంటే 1 ఇయర్లో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు 3 సార్లు వాడితే సరిపోతుంది. సో ఇంకా తర్వాత నుంచి అయినా పాలిష్డ్ రైస్ కాకుండా నార్మల్ రైస్ తింటే మంచిది. డెఫిషియన్సీ అనేది చూడకుండా ఏదైనా సరే అండి, ఇప్పుడు గోధుమలు కానీ లేకపోతే జొన్నలు కానీ లేకపోతే ఏదైనా సరే కొంచెం పొట్టు, అంటే మరీ పొట్టు మనకు అరగదు. అలా అని చెప్పేసి వడ్లు తెచ్చుకుని మనం వండుకున్నామంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అది యాక్సెప్ట్ చేయదు. కానీ ఆ లోపల ఉన్న లేయర్ తీయకుండా దానిపైన ఉన్న లేయర్ మనం కనుక ఉంచి, అంటే సెమీ పాలిష్డ్ అనుకోండి, సెమీ పాలిష్డ్ రైస్ తింటే కొంచెం పొట్టు అనేది మనకు వస్తుంది. ఆ ఫైబర్ అవన్నీ కూడా వస్తాయి మనకి. B12 డెఫిషియన్సీ కనుక ఎవరికైనా ఉంటే ఈ తౌడు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా కూరగాయల్లో అన్ని కూరగాయలు చాలా కూరగాయల్లో B12 ఉంటుంది. తర్వాత ఎల్లోయిష్ ఏమన్నా కూడా అవి కూడా మనం తినొచ్చు. ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కూడా తినొచ్చు. అన్నిటిలోనూ ఉంటుంది. కానీ ఇది మనకు తొందరగా డెఫిషియన్సీ తొందరగా మనం
రికవర్ అవుతాం అన్నమాట. ఓకే. ఇంకా యోగా కూడా దీనికి పనిచేస్తుందా? ఖచ్చితంగా అండి. యోగా కూడా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందులో యోగా డెఫిషియన్సీని చాలా బాగా, అంటే ఈ యోగా చేస్తున్నప్పుడు ఆసనాలు చేయని ప్రాణాయామం ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఏదైతే తింటున్నామో దాంట్లో ఉన్నదంతా కూడా బాడీ అబ్జర్వ్ చేయడానికి మనకి ఇక్కడ యోగా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు రోజు తింటున్నారు, రోజు సప్లిమెంట్ వేసుకుంటున్నారు. సప్లిమెంట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది ఫారిన్ బాడీ, అది బయట నుంచి వచ్చింది, అది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటున్నాం, ఇన్సులిన్ బాడీలో తయారయ్యేది, అదొక హార్మోన్. థైరాక్సిన్ థైరోమిన్ తీసుకుంటున్నారు థైరాయిడ్ వల్ల, అది ఒక హార్మోన్, అది బాడీలో తయారవ్వాలి. సో మెలటోనిన్, మనం నిద్రపోవాలంటే మెలటోనిన్ రిలీజ్ కావాలి, అది బాడీలో తయారవ్వాలి. ఇలా ఏవైతే డోపమిన్, సెరటోనిన్ ఇలా హార్మోన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన బాడీలో తయారవుతాయి. మీరు బయట నుంచి ఇచ్చారనుకోండి అదే హార్మోన్ కెమికల్ బేస్డ్ది, ఇప్పుడు ఇన్సులిన్ మనకి లేదు కాబట్టి ఇన్సులిన్ తీసుకుంటున్నారు, అది బాడీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని అంటే మనకి అది ఫారిన్ బాడీ, అది బయట నుంచి వచ్చింది, దీనికి అర్థం కాదు అది. కాకపోతే మీ డెఫిషియన్సీని అది కొంతవరకు తీస్తుంది, కానీ నష్టం కూడా ఎక్కువ దాని అలానే ఉంటుంది. రెగ్యులర్గా మనం కొన్ని ఇయర్స్ టుగెదర్ వాడేటప్పుడు ఓ నెల వాడాము, 2 నెలలు వాడాము, అదేం ప్రాబ్లం ఏం లేదు. కానీ లైఫ్ లాంగ్ ఈ డిజార్డర్స్ వాడే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కాబట్టి యోగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ అబ్జర్వ్ చేయడం అనేది బాగా బాడీ అబ్జర్వ్ చేస్తుంది. ఫుడ్ నుంచి కానీ ఏదైనా కూడా బాడీకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ డైజెస్టివ్ జ్యూసెస్ కానీ ఆ కెమికల్స్ కానీ ఇవన్నీ చేంజెస్ అవ్వడానికి యోగా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, ఎస్, ఖచ్చితంగా. అయితే B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఆహార నియమాలు పాటించాలి. ఖచ్చితంగా పాలిష్డ్ రైస్ అయితే మానేయాల్సిందే. సో రాకుండా జాగ్రత్తలు అంటే, సో వచ్చాక మీరు అన్నట్లుగా ఈ ఆహార అలవాట్లు చేసుకోవడము, ఈ తౌడు ఇలాంటివి తీసుకోవడము, సో జనరల్గా బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో అలా కాకుండా న్యాచురల్ వేస్లో దీన్ని కరెక్ట్ చేసుకోవాలని చాలా చక్కగా చెప్పారు మేడం. అంతేకాదు యోగా కూడా దీనికి బాగా పనిచేస్తుందని. సో అందరు కూడా ఇలా చేసి, అంటే ఎవరైతే డెఫిషియన్స్తో బాధపడుతున్నారో దాన్ని కరెక్ట్ చేసుకోవాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.